వెల్కమ్ టు బులెటిన్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పొజిషన్లు లేని వాళ్ళు చేయనవ్వడం ఒక అంశమైతే ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్న తర్వాత రాజ్యసభ లోక్సభ సభ్యులు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఆ చట్టాన్ని అపహాస్యం చేస్తూ కండువా కప్పుకుంటున్న పద్ధతి మంచిది కాదు. అమరావతి నాడు నేడు 2014-19 మధ్య జరిగిన అభివృద్ధి కట్టడాలు ఒకవైపు, 2019-24 మధ్య జగన్ చేసిన నాశనం మరోవైపు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజీ పూర్తిగా నాశనం చేశారు. వీడియో రూపంలో అమరావతి నాడు నేడు 2014-19 మధ్య జరిగిన అభివృద్ధి కట్టడాలు ఒకవైపు, 2019-24 మధ్య జగన్ చేసిన నాశనం మరోవైపు. బిల్డింగ్స్ అనే 17 మొత్తం కలిసి ఇక్కడ ఎస్టిమేటెడ్ అమౌంట్ 9,617 కోట్లు, 1,958 కోట్లు వర్క్ డన్ కూడా చేశారు. ఇప్పుడు ఒక్కసారి ఆ బిల్డింగ్ చూస్తే మీకు ఒక ఐడియా వస్తుంది. మనం ఆలోచించాం. నాన్ గెజిటెడ్ ఆఫీసర్స్ 19లో బ్రిస్క్ గా పనులు జరగడం, గెజిటెడ్ ఆఫీసర్స్
టైప్ 2. గ్రూప్ డి కూడా వాళ్ళకు కూడా హౌసింగ్ చాలా సిస్టమేటిక్ గా చాలా బాగా చేశాం. పైన చూస్తే అంత ఎక్స్పోజర్ అయింది మీరు చూస్తున్నారు. 5 ఏళ్ళు. ఈవెన్ ఐరన్ కూడా ఏమవుతుంది, ఎన్ని రోజులు ఉంటే వేర్ అండ్ టైర్ ఎక్స్పోజర్కి చిలుం పట్టిపోవడం, దాని యొక్క పవర్ తగ్గిపోవడం. హ్యాపీ నెస్ట్ ఇంత మనం చేయించాం. ఎల్పిఎస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ల్యాండ్ పూలింగ్ కి రోడ్లు ఎటు రావాలి అన్ని కూడా, డ్రైన్స్, రోడ్స్, పవర్, ఆల్ యూటిలిటీస్ వాళ్ళ డోర్ స్టెప్ కి అన్ని కూడా ఇది ఒక బ్యూటిఫుల్ సిటీ. ఫస్ట్ టైం ఇన్ ఇండియా. అంతకుముందు రోడ్ క్రాసింగ్ అన్ని ఉండేటివి, దీనికి రోడ్డు క్రాసింగ్ ఉండదు. పక్కనే మొత్తం ఇవన్నీ కూడా దీని డక్ట్లు వెళ్ళిపోతాయి. అవి కూడా ప్రాపర్ డక్ట్ కూడా కన్స్ట్రక్ట్ చేసి అందులో ఇవన్నీ కూడా పెట్టాం. మళ్లీ రోడ్డు కొట్టే పని లేదు, ఎక్కడ డ్యామేజెస్ ఉండేటే కాదు. ఓకే, ఎక్కడ వేసింది అక్కడ నిలిచిపోయింది. 19లో ఎక్కడుందో అక్కడ నిలిచిపోయింది. అవసరం తోకొని వెళ్ళిపోయారు, డ్యామేజ్ చేశారు, డిస్ట్రాయ్ చేశారు. రాష్ట్ర బ్రాండ్ ఇమేజ్ పూర్తిగా నాశనం చేశారు. ఇన్వెస్టర్స్ ప్రపంచం అంతా నమ్మకాన్ని కోల్పోయారు. మేము కష్టపడచ్చు, కానీ పెట్టుబడి పెట్టడానికి సహకరించడానికి వచ్చే వ్యక్తులు రారు. ఇప్పుడు సింగపూర్ గవర్నమెంట్ వాళ్ళతో మాట్లాడాలి, వస్తారా రారా? అంత ఈజీగా రారు. వాళ్ళ అనుభవం వాళ్ళకుంది. మన కోసం వాళ్ళు డబ్బులు పోగొట్టాల్సిన పని లేదు. ఇలాంటి రాష్ట్రాలు, ఇలాంటి దేశాలు కొన్ని వందలు ఉన్నాయి వాళ్లకు. ఆ దేశాల్లో చేసుకోగలుగుతారు ఏదైనా హెల్ప్ చేయాలన్నా. మనకే చేయాల్సిన అవసరం లేదు. రెండోది, పెట్టుబడులు పెట్టే వాళ్ళందరికీ ఈ రోజు బాగానే ఉంది, మళ్ళా ఈ భూతం ఇక్కడ ఉంటుంది కదా, ఈ దుర్మార్గుడు ఉంటాడు కదా, ఉన్నప్పుడు రేపు కథ ఏంటి, మేమెందుకు రిస్క్ చేయాలి మీ రాష్ట్రానికి అనే ఆలోచన ఉంటుంది. ఒక బ్రాండ్ ఇమేజ్ మొత్తం సఫర్ అయిపోయింది. ఎవరిని అడిగినా ఇంకా కూడా ఆలోచిస్తాం, చేస్తాం, అన్ని బాగానే ఉన్నాయి, మీ ట్రాక్ రికార్డు బాగుంది, మీ రాష్ట్రంలో మళ్ళా నమ్మకం ఏంటి మాకు, మీరు ఎట్లా అష్యూరెన్స్ ఇవ్వగలుగుతారు అని అడిగే పరిస్థితి వచ్చింది. దిస్ ఇస్ ద కేస్ స్టడీ. ఒక వ్యక్తి అధికారాన్ని తీసుకుని భావితరాల భవిష్యత్తు నాశనం చేశాడు. ఒక శాపంగా మారాడు. ఏ పాపం చేశారండి ఈ రాష్ట్రంలో ఉండే ప్రజలు? రాజధాని లేదు అని చెప్పుకొని పాపం ఏం చేశారు వీళ్ళు? ఇక్కడుండే వాళ్ళు ఓకే, అవకాశాల కోసం బయట పోతే పర్లేదు, కానీ ఇక్కడ అవకాశాలు లేక బయట పోవాల్సిన కర్మ ఏం పట్టింది?
తెలివితేటలు లేవా? ఇక్కడ వనరులు లేవా? ఇక్కడ అవకాశాలు లేవా? ప్రపంచంలో ఉండే ప్రతి ఒక్క వ్యక్తి ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. గోదావరి, కృష్ణ, పుణ్య నదులున్నాయి, బంగారు పండించే భూములున్నాయి, రైతాంగం ఉన్నారు. ఆంధ్రప్రదేశ్ రైస్ బౌల్ ఆఫ్ ఇండియా, దేశానికి అన్నం పెట్టిన రాష్ట్రం ఇది. తీర ప్రాంతం భారతదేశంలో నెంబర్ 1 ఇది. 1000 కిలోమీటర్లు ఈస్ట్ కోస్ట్ లో సన్ రైజ్ స్టేట్ ఇది. ఎన్నో పోర్టులు. మళ్లీ ఈరోజు ప్రపంచం అంతా పోయి రాణించే యువత ఈ రాష్ట్రంలో ఎలాంటి అవకాశాలు లేకుండా అయింది. ఇది చాలా బాధ. ఇంట్రాస్పెక్ట్ చేసుకోవాలి. ఇలాంటి వ్యక్తులు ఇలాంటి ప్లేస్ని రాజకీయాల్లో ఉండడానికి అర్హత ఉందా అనేది ప్రజలు ఆలోచించాలి. ఈ ఆవేశంగా నేను మాట్లాడడం కాదు, ఏదో మమ్మల్ని ఇబ్బంది పెట్టారని నేను ఆలోచించడం కాదు. కానీ 5 కోట్ల ప్రజల భవిష్యత్తు కోసం పదే చెప్తున్నా, మీరు మరిచిపోకుండా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఇలాంటి వ్యక్తి ఇలాంటి పోస్టుకు అర్హుడా, రాజకీయాలకు అర్హుడా అని కూడా ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. మళ్ళీ ఎన్ని జరిగాయి పీడకలాలు. నౌ రీబిల్డ్. ఎట్లా రీస్టార్ట్ చేయాలి, ఎట్లా రెస్టోర్ చేయాలి ఇన్వెస్టర్స్ కాన్ఫిడెన్స్, బ్రాండ్ ఇమేజ్ మళ్ళా అంచెలంచెలుగా నమ్మకాన్ని కల్పించాలి. విజన్ టు క్రియేట్ ఎ వరల్డ్ క్లాస్ క్యాపిటల్ విచ్ బూస్ట్ ది ఇమేజ్ ఆఫ్ ది స్టేట్ అండ్ ఇంప్రూవ్స్ ది కాన్ఫిడెన్స్ ఆఫ్ ది పీపుల్. మళ్ళా ప్రజలకు నమ్మకం రావాలి, మళ్ళీ రాష్ట్రం నిలబడాలి. ఇది ఒక ఎగ్జాంపుల్గా ఇక్కడి నుంచే, ఎక్కడైతే బూడిద చేసిన ఈ ప్రాంతం నుంచే మళ్ళా బంగారు భవిష్యత్తుకి నాందు పలకాలి. అది డెఫినెట్గా జరగాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్, మన మట్టి, మన నీరు, మన అమరావతి. మీరు చూస్తే నేను రాజధాని పేరు పెట్టిన తర్వాత ఫౌండేషన్ వేసేటప్పుడు మన నీరు, మన మట్టి, మన అమరావతి ఒక ఆలోచన వచ్చింది, ఒక సెంటిమెంట్లుగా కూడా. అన్ని గ్రామాల నుంచి, ప్రతి ఒక్క గ్రామంలో నుంచి ఆ గ్రామంలో ఉండే పవిత్రమైన మట్టిని, పవిత్రమైన నీళ్ళని, ఆ గ్రామాల్లో ఉండే దేవాలయాలు, అది హిందూ దేవాలయం కావచ్చు, మసీదు కావచ్చు, లేకపోతే చర్చ్ కావచ్చు, ఇంకొకటి కావచ్చు, ఏదైనా సరే అక్కడ పూజ, పార్లమెంట్ యొక్క పవిత్రమైన మట్టిని తీసుకొచ్చి, ఈ పార్లమెంటు అంటే ఈ మట్టిని మీరు ఒక ఇది ఆయన చెప్తూ, పార్లమెంటు పూర్తిగా సహకారం ఉంటుంది అమరావతికి, చట్టాలను చేసి దేశానికే చట్టాలు నిర్మించే పార్లమెంటు కూడా మీకు అండగా ఉంటుందని ప్రధానమంత్రి గారు చెప్పడం, అదే మాదిరిగా ఆ తర్వాత జరిగిన కార్యక్రమాలను మీరు చూస్తే ఆయనే ఫౌండేషన్ వేయడం, ఇది ఒక చరిత్ర. ఇలాంటి ఇప్పుడు కూడా ప్రపంచంలో గల అన్ని పవిత్ర దేవాలయాలు తీసుకొచ్చాం. ఈ మట్టి కూడా ఇప్పటికి కూడా మీరు చూస్తే అదే మాదిరిగా చేశాం. మొన్న కూడా నేను ప్రార్థనలు చేసి వచ్చాను అక్కడనే. ఎవరు కూడా అక్కడవన్నీ రోడ్లో ఉండే మట్టి కూడా దూకొనిపోయారు, కానీ ఈ మట్టిని తాకలేకపోయారు. అదొక గొప్ప విశిష్టత, పవిత్రత. నెక్స్ట్, అక్కడ రాజధాని కడతా అని చెప్పిన చంద్రబాబు కనీసం అక్కడ రైతులకు ఫ్లాట్స్ కూడా ఇవ్వలేకపోతే ఆ తప్పు ఎవరిది? ఈరోజు ఈ సంపద సృష్టిస్తామని చెప్పి ఏదైతే చెప్తా ఉన్నారో అందరికీ రావాలి. ఈ రాజధానిలో మరి భూములు ఇచ్చినటువంటి ప్రతి ఒక్కరికి, ల్యాండ్ పూలింగ్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా రిటర్నబుల్ ప్లాట్స్ ఏవైతే ఇస్తామన్నారో వాళ్ళు ఇవ్వలేకపోయినారు. అది ఇప్పుడున్నటువంటి ముఖ్యమంత్రి గారు దానికి సమాధానం చెప్పాలి. వారు ఎందుకు ఇవ్వలేకపోయారు, మరి దానికి కావాల్సినటువంటి ఈ మౌలిక వసతులు ఏవైతే ఉన్నాయో, ఈ రోడ్లు కానివ్వండి, వాటర్ సప్లై కానివ్వండి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానివ్వండి, అవన్నీ కూడా వాళ్ళు డెవలప్ చేయలేకపోయినారు. డెవలప్ చేయకుండా పేపర్ మీద రిజిస్ట్రేషన్ చేయమంటే రైతులు చేసుకోమన్నారు. కాబట్టి రాజధాని కడతానన్నటువంటి మరి ముఖ్యమంత్రి గారు అప్పుడు చివరకు రైతులకు ప్లాట్లు కూడా ఇవ్వకపోతే ఆ తప్పు ఎవరిది? ఇది ఎవరి చేతకంతనం? దీనికి ఎవరిని నిందిస్తారు? ఈరోజు మేము ఒకటే చెప్పదలుచుకున్నాం. ఒకటే ఈరోజు
ప్రజల దృష్టికి తీసుకురావాల్సుకున్నాం. ఈ జూన్ 2014 1 నుండి 2014 డిసెంబర్ వరకు రాష్ట్ర విభజన తర్వాత కొత్త ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన తర్వాత రాజధాని ప్రకటన జరిగేంత వరకు ప్రభుత్వ అధికార సమాచారాన్ని వాడుకొని అమరావతి ప్రాంతంలో పెద్ద ఎత్తున భూములు కొనుగోళ్లు జరిగాయా లేదా? గుంటూరు జిల్లాలోని తుళ్ళూరు కానివ్వండి, అమరావతి, తాడికొండ, పెదకురపాడు, మంగళగిరి, పెదకాకాని, తాడేపల్లి, అట్లాగే కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం, పెనమలూరు, విజయవాడ రూరల్, చండ్రపాడు మండలాల్లో భూముల లావాదేవీలు జరిగాయి. అవి వాస్తవం కాదు. జూన్ 2014 నుండి డిసెంబర్ 2014 వరకు గుంటూరు జిల్లాలో రాజధాని దాని చుట్టుపక్కల ప్రాంతాల్లో 2279.91 ఎకరాలు కొనుగోలు జరిగాయి రాజధాని రాకముందే. కృష్ణా జిల్లాలో 1790 ఎకరాలు కొనుగోలు చేశారు. అంటే జూన్ 2014లో 530.69 ఎకరాలు, జూలైలో 685.34 ఎకరాలు, ఆగస్టులో 353.03 ఎకరాలు, సెప్టెంబర్లో 567.26 ఎకరాలు, అక్టోబర్లో రమారమి 564 ఎకరాలు, నవంబర్లో 836 ఎకరాలు, డిసెంబర్లో 531 ఎకరాలు. మొత్తం అందుబాటులో ఉన్నటువంటి రికార్డుల ప్రకారం సుమారు 4000 ఎకరాలు కొనుగోలు చేశారు. ఇది కరెక్టే కాదని నీకు తెలిసి దీని మీద ఖచ్చితంగా ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఇది మేము ఆల్రెడీ చెప్పడం జరిగింది, అభియోగం చేయడం జరిగింది. కాబట్టి ఇవి ఇంకా పేర్లకు పోను, పేర్ల దగ్గర కూడా అన్నీ ఉన్నాయి. దాని మీద ఒక ఇన్వెస్టిగేషన్ నడుస్తూ ఉంది. మరి అవన్నీ నిజమా కాదా, అవి నిజంగా కొన్నారా లేదా, అవి వాళ్ళ పేరు మీద ఉన్నాయా లేదా అనేది మరి ఈ యొక్క శ్వేతపత్రంలో అవన్నీ చెప్పింటే బాగుండేది. మరి అవన్నీ చెప్పకుండా కేవలం ఈ యొక్క ఎస్టిమేట్స్ ఏవైతే ఉన్నాయో అమరావతి నిర్మాణాన్ని ఎస్టిమేట్ను మళ్ళా 1,00,000 కోట్ల నుంచి కుదిస్తూ 54,000 కోట్లు అనుకుంటాను. ముఖ్యమంత్రి గారు ఇచ్చినటువంటి ప్రజెంటేషన్లో 51,687 కోట్ల రూపాయలు ఎస్టిమేట్లు వేసి ఇన్ఫ్రాస్ట్రక్చర్ గురించి ఇంత కావాల్సి వస్తుందని చెప్పడం జరిగింది. ఎక్కడి నుంచి వస్తుంది, ఇవి ఎప్పుడు డబ్బులు కంప్లీట్ చేశారనే విషయం కూడా టోటలీ సైలెంట్. దాని మీద ఏం చెప్పడం జరగలేదు. నగరపాలక సంస్థ అధికారుల సమీక్ష సమావేశంలో శివకుమార్ పాల్గొనడంపై ఎమ్మెల్యే శ్రీనివాస్ ప్రజలకు సమాధానం చెప్పాలి. కమిషనర్ ఆదితి సింగ్ పై శాఖపరమైన చర్యలు తీసుకోవాలి. సిపిఐ న్యూ డెమోక్రసీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి రాయపనేని హరికృష్ణ డిమాండ్. తిరుపతి నగరపాలక సంస్థ అధికారుల సమీక్ష సమావేశంలో కమిషనర్ ఆదితి సింగ్ పక్కన ఎమ్మెల్యే ఆరనాని శ్రీనివాసులు అన్న కొడుకు శివకుమార్ తానే ప్రజాప్రతినిధి అన్నట్టుగా కూర్చోవడం ఏమాత్రం సరికాదని, దీనిపై తిరుపతి ఎమ్మెల్యే వెంటనే ప్రజలకు సమాధానం చెప్పాలని సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ తిరుపతి జిల్లా ప్రధాన కార్యదర్శి రాయపనేని హరికృష్ణ మంగళవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. తిరుపతి ఎమ్మెల్యేగా తాను అధికారులతో సమీక్ష సమావేశాలు నిర్వహించి నగర అభివృద్ధికి పారదర్శకంగా పనులు చేయాల్సిన ఆరని శ్రీనివాసులు తనకు బదులుగా తన అన్న కొడుకుని సమావేశాల్లో కూర్చోబెట్టడం చట్ట వ్యతిరేకమని, ఇది అవినీతిని ప్రోత్సహించడానికి సహకరిస్తుందని మండిపడ్డారు. గతంలోనూ ఎమ్మెల్యేగా పనిచేసిన ఆరణికి ఇంత చిన్న విషయం తెలియదా అని ప్రశ్నించారు. అంటే శాసనసభకు కూడా ఇకపై తనకు బదులుగా శివకుమార్ని పంపించడానికి ఆరణి సిద్ధమయ్యారా అని నిలదీశారు. ప్రజాప్రతినిధిగా తనకు ఉన్న బాధ్యతలను విస్మరించి తన కుటుంబ సభ్యులకి పెత్తనం అప్పగిస్తే గత వైసీపీ ప్రభుత్వంలో ప్రజాప్రతినిధులు ఎదుర్కొన్న చీత్కారాలను, ఆగ్రహాన్ని చూడాల్సి వస్తుందని హెచ్చరించారు. ఎమ్మెల్యేకు బదులుగా అధికారుల సమావేశానికి ఆయన అన్న కుమారుడిని ఐఏఎస్ ఆఫీసర్ ఆదితి సింగ్ ఎలా అనుమతిస్తారని ప్రశ్నించారు. అయ్యా ఎస్ అనే పరిస్థితి ఐఏఎస్లకు రాకూడదని సీఎం, డిప్యూటీ సీఎం చెబుతుంటే అందుకు విరుద్ధంగా ఎలా వ్యవహరిస్తారని అన్నారు. ఐఏఎస్గా తన విధులను విస్మరించి అధికారుల సమావేశంలో అర్హత లేని వ్యక్తిని ఎమ్మెల్యేగా గౌరవిస్తూ కీలక సమాచారాలను ఆయనకు ఎలా అందజేస్తారని అన్నారు. ఇలాంటివి భవిష్యత్తులో జరగకూడదని, ఈ సంఘటనపై కమిషనర్ ఆదితి సింగ్ పై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని, జిల్లా కలెక్టర్ను ఆయన కోరారు. ఎంతో కష్టపడి ఉన్నత చదువులు చదువుకున్నటువంటి అధికారులు మొత్తం సమాజానికి దిశానిర్దేశం చేసి ఒక ఈ పాలసీ ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి వాళ్ళు ఈ విధంగా కొంతమంది రాజకీయ నాయకులు కొమ్ముగాయడం సరైంది కాదని చెప్పినటువంటి పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సంబంధించిన ఆరణి శ్రీనివాసులు గారు ఈ విధంగా చేయడం సరైంది కాదు. ఇది సహించరానటువంటి విషయం. ఇప్పుడు నిన్నగాక మొన్న పట్టాల పంపిణీ సందర్భంగా ఒక మంత్రి భార్య
కొంచెం ఆమె చొరవ అత్యుత్సాహం ప్రదర్శించి అతిగా ప్రవర్తించింది దానిపైన వెంటనే చంద్రబాబు నాయుడు గారు స్పందించి వాళ్ళ మంత్రికి ఫోన్ చేసి మీ శ్రీమతి గారు తగిన హద్దుల్లో ఉంటే మంచిదని చెప్పని ఆయన సున్నితంగా హెచ్చరించారు. అదేవిధంగా నిన్న కొలకపూడి శ్రీనివాస్ గారు కూడా కొంచెం ఓవర్ యాక్షన్ చేశారు. ఇది సరైన పద్ధతి కాదు, చట్టాలని చేతిలోకి తీసుకునే పద్ధతి వ్యవహరించడం కాదు. గతంలో వైసీపీ పాలనలో అనేక రకాల అన్యాయాలు, దౌర్జన్యాలు అవిని జరిగాయి. గతంలో వీళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులకు ఎదురయ్యారు. కానీ దాని నుంచి ఫ్రస్ట్రేషన్తో వీళ్ళు ఈ విధంగా వ్యవహరించాలని అనుకోవడం సరైన పద్ధతి కాదు. మేము కూడా ఆ పద్ధతిలో చేస్తే అన్ని చెల్లుబాటు అవుతుంటే కరెక్ట్ కాదు, ప్రజలు గమనిస్తూ ఉంటారు. ఇవి ఇంకొకసారి పునరావృతం కాకూడదని చెప్పి మరొకసారి హారని శ్రీనివాసులు గారిని మేము హెచ్చరిస్తున్నాం. ఆయన బహిరంగంగా సమాధానం చెప్పాలి, జరిగిన తప్పుని ఒప్పుకోవాలి, మరొకసారి అలా కాకూడదు. అదేవిధంగా ఆదితి సింగ్ కమిషనర్ గారు స్పష్టంగా ఆమె చేసిన దానికి సమాధానం చెప్పాలి. ఆమె పైన అవసరమైతే అధికారులు తగు చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాం. సిపిఐఎంఎల్ న్యూ డెమోక్రసీ పార్టీ రాయపనేని హరికృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి. ఈరోజు దేశవ్యాప్త బంద్ సందర్భంగా వామపక్ష విద్యార్థి సంఘాలు యుఎస్ఎఫ్ఐ, పీడీఎస్యు, ఏఐడిఎస్ఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా బంద్ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం ఉమ్మడి నిజామాబాద్ కార్యదర్శి సంజయ్ తల్లారే మాట్లాడుతూ ఇటీవల నీట్ పరీక్షలు రాసి నష్టపోయిన విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం నష్టపరిహారం ఇవ్వాలి. పిహెచ్డి అడ్మిషన్ల కోసం ఇటీవల ఆనందించిన తప్పనిసరి నెట్ స్కోర్ విధానాన్ని వెనక్కి తీసుకోవాలి. టీవీ, ఎస్ఎస్ ముంబై, ఐఐటి ముంబై నుండి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ వరకు విద్యార్థి సంఘాల నేతలపై అక్రమ కేసులు, ఇబ్బందులు, యూనివర్సిటీలో స్వచ్ఛత వక్రీకరణ, ప్రజాస్వామ్యానికి అణచివేత చర్యను ఆపాలి, పాఠశాలల మూసివేతను వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా వామపక్షాలు విదర్శంగా వారు డిమాండ్ చేశారు. కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న పరీక్షల నిర్వహణలో రాష్ట్ర ప్రభుత్వాలకు అప్పగించాలని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. మా డిమాండ్లు కనుక అమలు చేయకుంటే రాష్ట్రపతి భవనాన్ని మరియు ఎంపీ యొక్క కార్యాలయాన్ని, వారి ఇంటిని ముట్టడిస్తామని ఈ సందర్భంగా వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో యుఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు మంగేష్, పీడీఎస్యు జిల్లా నాయకులు నందు, ఏఐడిఏఎస్ఎస్ జిల్లా కార్యదర్శి మూషిన్ మరియు నాయకులు కళ్యాణ్, కిరణ్, రాజు, లాలు నాయక్, అరుణ్ తదితరులు పాల్గొన్నారు. వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే యుఎస్ఎఫ్ఐ విద్యార్థి సంఘం, పీడీఎస్, ఏఐడిఎస్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలుపుకొని ఏదైతే దేశవ్యాప్త బంద్లో భాగంగా ఈ రోజు బోధన డివిజన్ కేంద్రంలోని, అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలను, ప్రభుత్వ విద్యా సంస్థలను అన్నింటినీ కూడా బంద్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్టీఏని వెంటనే రద్దు చేయాలి, అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల మూసేదని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే పిహెచ్డి స్కాలర్షిప్ నిర్బంధమైన వంటి కేసులు పెట్టారో దానికి చట్టరీత్యమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారో ఆ కేసులను వెంటనే తీసుకోవాలని మేము యుఎస్ఎఫ్ఐగా వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఏదైతే ఇప్పటికే
ఫీజు రీయింబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ బకాయిలు విడుదల చేయలేరు అది వెంటనే విడుదల చేయాలని యూఎస్ఎఫ్ వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని ఎడల మేము ఇవి బంద్ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ మెడలు వంచే ఏదైతే ఉన్నదో ప్రభుత్వాలు మెడలు వంచే రోజులు దగ్గర పడ్డాయనేసి ఈ సందర్భంగా కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మేము బంద్ చేయడానికి వస్తా ఉంటే విద్యార్థులకు చదువుకున్నప్పటికీ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తా ఉన్నాడు. ఒకసేపు నుంచి మా పైన అరెస్ట్ వారెంట్లు, ప్రివెంట్ అరెస్టులు అనేసి ఈ విధంగా ఈ ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నది. కాబట్టి మేము వామపక్ష విద్యార్థులంగా ఒక విద్యార్థి తెలుసుకుంటే ఏమైతే మీకు తెలుసు. వేలాది విద్యార్థులు ఒకవేళ తలుచుకుంటే కనుక మీ యొక్క పుట్టగొడుగులు కూడా చేస్తామని ఈ విధంగా సంపాదిస్తాము. ముఖ్యంగా ఈ రోజు ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల పైన స్వచ్ఛత ఇచ్చేసి వారిపైన సార్ ఒక నిమిషం ప్లీజ్ సార్ ఒక నిమిషం సార్ వామపక్ష విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో ఏదైతే యూఎస్ఎఫ్ విద్యార్థి సంఘం, పీడీఎస్, ఏఐడిఎఫ్ విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో కలుపుకొని ఏదైతే దేశవ్యాప్త బంద్లో భాగంగా ఈ రోజు బోధన డివిజన్ కేంద్రంలోని అదేవిధంగా జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి విద్యా సంస్థలను, ప్రభుత్వ విద్యా సంస్థలను అన్నింటినీ కూడా బంద్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఎన్టీఏని వెంటనే రద్దు చేయాలి. అదేవిధంగా ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాల మూసేదని వెనక్కి తీసుకోవాలని ఈ సందర్భంగా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఏదైతే పిహెచ్డి స్కాలర్షిప్ నిర్బంధమైన వంటి కేసులు పెట్టారో దానికి చట్టరీత్యమైన చర్యలు తీసుకుంటూ ఉన్నారో ఆ కేసులను వెంటనే తీసుకోవాలని మేము యూఎస్ఎఫ్ వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. అదేవిధంగా ఏదైతే ఇప్పటికే ఫీజు రీయింబర్స్మెంట్ కానీ స్కాలర్షిప్ కానీ బకాయిలు విడుదల చేయలేరు అది వెంటనే విడుదల చేయాలని యూఎస్ఎఫ్ వామపక్ష విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాము. లేని ఎడల మేము ఇవి బంద్ సందర్భంగా తెలియజేస్తున్నాము. ఈ మెడలు వంచే ఏదైతే ఉన్నదో ప్రభుత్వాలు మెడలు వంచే రోజులు దగ్గర పడ్డాయనేసి ఈ సందర్భంగా కూడా మేము తెలియజేస్తా ఉన్నాము. ముఖ్యంగా ఏంటంటే ఇప్పుడు మేము బంద్ చేయడానికి వస్తా ఉంటే విద్యార్థులకు చదువుకున్నప్పటికీ ఫ్రెండ్లీ పోలీస్ అని చెప్తా ఉన్నాడు. ఒకసేపు నుంచి మా పైన అరెస్ట్ వారెంట్లు, ప్రివెంట్ అరెస్టులు అనేసి ఈ విధంగా ఈ ప్రభుత్వం హెచ్చరిస్తా ఉన్నది. కాబట్టి మేము వామపక్ష విద్యార్థులంగా ఒక విద్యార్థి తెలుసుకుంటే ఏమైతే మీకు తెలుసు. వేలాది విద్యార్థులు ఒకవేళ తలుచుకుంటే కనుక మీ యొక్క పుట్టగొడుగులు కూడా చేస్తామని ఈ విధంగా సంపాదిస్తాము. ముఖ్యంగా ఈ రోజు ఉన్నటువంటి ప్రైవేట్ కార్పొరేట్ స్కూళ్ల పైన స్వచ్ఛత ఇచ్చేసి వారిపైన సార్ ఒక నిమిషం ప్లీజ్ సార్ ఒక నిమిషం సార్ పొజిషన్లో లేని వాళ్ళు జాయిన్ అవ్వడం ఒక అంశమైతే ఫిరాయింపుల నిరోధక చట్టం ఉన్న తర్వాత రాజ్యసభ, లోక్సభ సభ్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఆ చట్టాన్ని అపహాస్యం చేస్తూ కండువా కప్పుకుంటున్న పద్ధతి మంచిది కాదు. గతంలో కేసీఆర్ కూడా ఇదే పని చేశారు. కాంగ్రెస్ లో 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే 12 మంది ఎమ్మెల్యేలు చేరేంత వరకు ఎవరికీ తెలియనివ్వలేదు. 39 మంది ఉన్న టీఆర్ఎస్ పార్టీలో 26 మంది వస్తేనే ఈ చట్టం అప్లై అవ్వదు. కానీ ఏ ఎమ్మెల్యే వచ్చినా కండువా కప్పడం అనేది బరి తెగించిన పని. ఈ పద్ధతి మంచిది కాదు. పుట్టదాఖలు చేస్తూ దాన్ని అపహాస్యం చేస్తూ అవహేళన చేస్తూ ఈ భాజపా కండువా కప్పుకునే పద్ధతి మంచిది కాదు. కేసీఆర్ గారు గతంలో వారు కూడా చేసిన ఇదే పని. కానీ వారు 18 మంది ఎమ్మెల్యేలు ఉంటే 2/3 ఎమ్మెల్యేలు చేతికొచ్చేంత వరకు బయటికి తెలియలేదు. లోపల మాట్లాడుకున్నాడు, మాట ముచ్చట అయిపోయింది. కానీ వాళ్ళు ఎవరు జైలు కాలేదు. కానీ 12 మంది సంపూర్ణ వచ్చినంత చేయలేదు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీలో 26 మంది వస్తేనే ఇవాళ యాంటీ డిఫెక్షన్లా అట్రాక్ట్ కాదు. కానీ ఏ ఎమ్మెల్యేకి ఆ ఎమ్మెల్యేని కనుగప్పి ఇప్పటికే 5 మందిలో 6 మంది తీసుకున్నారు. అంటే బరిదగించిన పని అన్నట్టు. చట్టం ఏం చేస్తుంది? స్పీకర్ మా వాళ్ళే ఉన్నారు, మా స్పీకర్ ఉండగా మీ సభ్యత్వాలు పోవాలంటే మాట చెప్తున్నారు. ఇది మంచిది కాదు. డెఫినెట్గా చట్టం సుప్రీంకోర్టు ఉంటుంది, హైకోర్టు ఉంటుంది. ఈ బరిదగించి యాంటీ డిఫెక్షన్ లా ఉండగా కూడా ఇట్లాంటి చర్యలు చేపడితే చట్టం తప్పకుండా దాన్ని పని చేస్తున్న విశ్వాసం ఉంది. ఈ పద్ధతి మంచిది కాదు.